ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా నా లక్కీ చామ్, అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీడెడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది. కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మేబీ మోర్ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా కొన్ని క్రిప్టిక్ మెసేజెస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ మీ స్పీచ్లో కూడా రిపీటెడ్గా మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బ్యాడ్ డేస్. మీకు అభ్యంతరం లేకపోతే హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ రైట్. ఐ యామ్ ఫెంటాస్టిక్ అండి. మీకేమనిపిస్తుంది నన్ను చూసి? అంటే నిన్న ఒక పోస్ట్ పెట్టారు, యూ వెంట్ త్రూ ఏ వెరీ రఫ్ ఇయర్ బట్ యు ఆర్ ఫ్యాబులస్ అని చెప్పి. ఎస్, అది నిజం. అందుకే నేను ఇంత ఓపెన్గా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను ఈరోజు. సో ఐఎమ్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఐ విష్ ఐ వాజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ వెన్ వీ డిడ్ క్రేజీ కళ్యాణం. ఇంకా క్రేజీ ఉండేది, బట్ అప్పుడు లేదు. ఇప్పుడు ఐ యామ్ ఇన్ అ గుడ్ స్పేస్ అండి. హోప్ఫుల్లీ అండి, మీరు అన్నట్టు ఆల్వేస్ హోప్ఫుల్లీ యు ఆర్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్. రఫ్ ఇయర్ దాటిదని ఇప్పుడు రఫ్ ఆడిచ్చేస్తుంది సినిమాతో. ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్, అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు, పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో జనరలీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు, అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను. అది ఆ రోజు దాకే, అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా? నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్, ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. So you are someone who stayed very private yet connected to the fans through your social media accounts. Endukante you have done reels anta kuda, but venting it out, whatever happened in the past few days through social media, was that really necessary? It's my social media. I decide what to post. I was not venting it out. I was just talking about a transition of a woman, and I feel proud that I did that. Okay. Isn't it that blaming the other side? What do you know about me? What do you know about my life? No one knows. So it's okay. It's our Instagram. We post whatever we like. Right. That's it. Thank you so much.